చదువు పూర్తి కాగానే కెరియర్లో సెటిల్ అవ్వాలనే పట్టుదల కనిపిస్తోంది నేటి యువతలో. అందుకే అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కొని మరీ కోర్సులను ఎంచుకుంటున్నారు. దీనికి నిదర్శనమే విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు. అంతర్జాతీయ స్థాయిలో భారీ వేతనాలతో ఉద్యోగాలు సాధించిన వీరు అక్కడ నైపుణ్యాలు నేర్చుకుని భవిష్యత్తులో తామే 10 మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదుగుతామని చెబుతున్నారు. విదేశీ అవకాశాలను ఎలా దక్కించుకున్నారో వారి మాటల్లోనే విందాం. ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో అనేక మందిని నిరాశకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందనే కోర్సులను ఎంపిక చేసుకోవడానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో ఒకటి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఈ కోర్సు విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో పూర్తి చేసిన పలువురు విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. దీని పట్ల వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వారి ప్రస్థానం ఎలా సాగింది, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు ప్రధానంగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎంపిక చేసుకున్న కారణం ఏంటి? మీకు ఏ దేశంలో ఏ ఉద్యోగం వచ్చింది? సర్వీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం, అందుకే నేను హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకున్నాను. మా డాడీ గారు కూడా ఇదే బిజినెస్, క్యాటరింగ్ బిజినెస్. సో నేను అదే చూస్ చేసుకున్నాను. నాకు దుబాయ్లో వచ్చింది జాబ్, కిచెన్ కార్నర్. నేను దానిలో 1200 AEDకి పొందాను. ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? దీనివల్ల మాకు ఏంటంటే ఉపయోగం, మాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్. అది రెస్టారెంట్లో ఉండొచ్చు, హోటల్లో ఉండొచ్చు, ఎయిర్పోర్ట్స్, అన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మొత్తం అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మాకు సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది ఇది. అలానే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దీనిలో. మీరు చెప్పండి, అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుని మీరు ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? మా బ్రదర్ వచ్చేపాటికి కూడా హోటల్ మేనేజ్మెంటే చేశారు. ప్రెసెంట్ ఆయన విజయవాడలో కొన్ని క్యాటరింగ్ సంబంధించి వర్క్ చేస్తున్నారు. అలానే మా డాడీ కూడా క్యాటరింగ్కి బాయ్స్ని పంపిస్తూ ఉంటారు. అందువల్ల నాకు కూడా కొంచెం సర్వీస్ అంటే ఇష్టం ఉంది. బయటికి వెళ్ళడం, వేరే కంట్రీస్ని విజిట్ చేయడానికి ఉంటుంది, శాలరీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే. ఆ విధంగా నేను ఇంట్రెస్ట్తో వచ్చాను హోటల్ మేనేజ్మెంట్కి. నా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను. నాకు అబుదాబీలో ఆఫర్ వచ్చింది. 1200 AEDకి నేను సెలెక్ట్ అయ్యాను, నిహాల్ రెస్టారెంట్. బ్రదర్ మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అంటే సుదీర్ఘ ఒక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి విజయవాడలో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేశారు. అంటే అంత దూరం వచ్చి చదవడానికి దీనికి సంబంధించి మీకు ఎందుకు అసలు ఈ కోర్స్ పైన ఆసక్తి కలిగింది? ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. మన క్రూజ్ లైన్లో కావచ్చు, ఎయిర్లైన్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఈ వరల్డ్ వైడ్గా మనం ఏ కంట్రీకి వెళ్ళా సరే ఈ డిపార్ట్మెంట్లో మనం సర్వే అవ్వచ్చు సార్. చాలా ఆపర్చునిటీస్ ఇందులో ఉన్నాయి, అందుకని ఇది నేను చూస్ చేసుకున్నాను సార్. బ్రదర్ మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఏ ఉద్యోగానికి ఎంపికయ్యారు? అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబుదాబీలో నిహాల్ రెస్టారెంట్ సెలెక్ట్ అయ్యాను యాజ్ ఎ వెయిటర్గా. 1200 AED నా శాలరీ వచ్చి. నేను దీనికి సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంటర్వ్యూ ఫస్ట్ గ్రాప్ చేసుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నామంటే అది ఫ్యూచర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళొచ్చు, రైల్వేస్కి కానీ, ఎయిర్లైన్స్కి కానీ, క్రూజ్ షిప్స్కి కానీ, ఇంకా బయట జరిగే ఇతర షాపింగ్ మాల్ సేల్స్ మేనేజర్స్ కానీ దేనికైనా సరే మీరు హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటే దాంట్లో డైలీ ఇండస్ట్రీలోకైనా వెళ్ళొచ్చు, మేజర్ హాస్పిటాలిటీలోకి వెళ్ళొచ్చు, హాస్పిటల్స్లోకి వెళ్ళొచ్చు, అన్ని సెక్టార్స్కి ఉపయోగపడుతుందని హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకున్నాను. నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలి. కనీసం రెస్టారెంట్కి వెళ్ళి తినే లేని వాళ్ళకు కూడా అందరికీ ఫుడ్ అందజేయాలి అనేది నా ఎయిమ్. నేను ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాను గ్యారంటీగా. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేస్తే తమకు మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ కోర్సు పూర్తి చేశామని చెప్పారు. విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో తమకు ఉద్యోగాలు రావడం పట్ల విద్యార్థులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ ఉద్యోగం చేసి భవిష్యత్తులో తమ సొంతంగా కూడా వ్యాపారాన్ని ప్రారంభించి అనేక మందికి ఉపాధి కూడా ఇస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో వీళ్ళకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానీ ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూస్కి ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కోర్స్. బేసికల్లీ వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అబ్రాడ్కి వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. ఆన్లైన్లో వీళ్ళు స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పగలగాలి ఆ స్కిల్ గురించి. సో ఐ థ్యాంక్ టు అవర్ ఫ్యాకల్టీస్ హూ హ్యావ్ గివెన్ గుడ్ నాలెడ్జ్ అండ్ ట్రైన్ దెమ్ ఫర్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి స్కిల్ ఉన్నది అనేది రియల్లీ థ్యాంక్ టు ఆల్ ది లెక్చరర్స్. వాళ్ళ ఒక మంచి ప్రాక్టికల్స్ కానీ, బికాస్ యాజ్ ఇట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు మంచి వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళకి మంచి ప్రాక్టికల్ స్కిల్స్ ఇచ్చారు. వాళ్ళు దీంతో మంచి అబ్రాడ్ ప్లేస్మెంట్స్ సాధించారు మా స్టూడెంట్స్. సో నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ టు ఆల్ ది ఫ్యాకల్టీస్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్ ఫ్యాకల్టీ
faculties who made them success in their career. పిల్లలకి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూమింగ్ స్టాండర్డ్స్, ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఎలా వాటిని సాధించాలి అటువంటి మెలకువలను నేర్పిస్తూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు ఉన్నటువంటి చైన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, మ్యారియట్, హయత్, లీ మెరిడియన్, హాలిడే అనేటువంటి గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, వీటన్నిటిలో కూడా మా విద్యార్థులకి ఎప్పుడు కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. ఆసక్తి, అభిరుచి రెండు ఉండేవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుని ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.